హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను సొరకాయ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. సొరకాయ దోశ అనేది చాలా హెల్దీ, ఇంకా వెయిట్ కూడా చాలా తగ్గొచ్చు అనమాట. ఇంకో ఈ చూపిస్తున్న ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నానండి, మినప్పప్పు. హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. దానిని మొత్తం ఒక 4 ఆర్ 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. బాగా వాష్ చేసుకొని నేను మంచిగా గాలించుకుంటానండి, ఏమన్నా ఉష్కరాలుగానే ఉంటాయేమోనని. గాలించుకొని 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇలా లేత సొరకాయని తీసుకోవాలి. ఈ సొరకాయ పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేయాలన్నమాట. షాక్తో ఇలా పొట్టు తీసేసుకున్నాను. దానిని కూడా మంచిగా ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, బాగా ముదిరిపోయింది కాకుండా లేతది తీసుకోండి. గింజ కూడా ఏర్పడింది అయితే లేతదైతే బాగా వస్తాయి అన్నమాట మనకు దోశలు అనేవి. ఇలా తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం నానబెట్టుకున్న బియ్యము, పప్పు ఇవి ఉన్నాయి కదండి, కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం అది వేసుకొని కొన్ని సొరకాయ ముక్కలు వేసుకోవాలి దానిలో. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బియ్యము అది యాడ్ చేసుకున్నాక కొన్ని ముక్కలు దానిలో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మనం దోశపిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా దీనిని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దానిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పప్పు, ఆ సొరకాయ ముక్కలన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బియ్యము, కొన్ని సొరకాయ ముక్కలు అనేవి వేసుకుంటూ పట్టుకోండి. మరీ ఎక్కువగా వేయకండి, సొరకాయ ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి అవి మెదగవన్నమాట. దానిలో ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాను. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి, లేదంటే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్నాక దానిలో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం పిండి అంతటిని కూడా ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకొని మన దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అదే విధంగా దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేశాక ఇంకా స్టవ్ పైన దోశ పెంకు హీట్ అయ్యాక దానిలో ఇంకా పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవడమే. చాలా పల్చగా కూడా వస్తాయండి, మరి మందంగా కూడా ఏం రావు. మనకి ఇంకా పల్చగా కావాలంటే పిండిలో బాగా వాటర్ వేసుకొని నీళ్ళుగా జారుడుగా చేసుకొని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఒక 1 మినిట్ టైం పట్టిద్ది. సొరకాయ దోశ కాబట్టి కొంచెం టైం అయి పట్టిద్ది, మరీ అంత ఎక్కువ ఏం పట్టదు. ఇలా మంచిగా కాలిన తర్వాత దానిని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా తీసి దీన్ని తిప్పేసుకొని ఒక హాఫ్ మినిట్ అలాగా మంచిగా కాలనివ్వండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా మనకి హోటల్లో దోశ లాగానే మంచి పర్ఫెక్ట్ రంగు వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నార్మల్గా మనం మినపప్పుతో చేసుకున్నవి కొంచెం సేపు కాగానే గట్టిగా నీళ్ళకపోయినట్టు ఎట్లనో ఉంటాయి కదా, కానీ సొరకాయ దోశలు అనేవి అలా ఉండవండి. ఈవినింగ్ వరకైనా కూడా మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నార్మల్ మినపప్పు దోశ కన్నా ఇలా సొరకాయ దోశ తీసుకోండి. ఎన్ని తిన్నా మనం వెయిట్ అనేది పెరగమన్నమాట. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా దోశలు వేసుకోవచ్చు. దానిలో ఇంకా ఎక్కువగా వాటర్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని కూడా ఇట్లా పోసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి బాగా జారుడుగా చేసుకోవాలి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. దీనిని మనం టమాటో చట్నీ కానీ లేదా పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి.
ఇలా ఒక 1 మినిట్ ఒక సైడ్ ఫ్రై చేసుకొని మంచిగా కాలిన తర్వాత దీనిని మళ్ళీ తిప్పేసుకొని సెకండ్ వైపు కూడా ఒక 1/2 మినిట్ అలా మంచిగా కాలనివ్వండి. ఎందుకంటే ఇందులో సొరకాయ వేసాం కాబట్టి ఇది సెకండ్ వైపు కూడా మంచిగా కాల్చుకుంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా మంచి రంగు ఎలా ఉందో, మంచిగా పర్ఫెక్ట్ రంగు, టేస్ట్. అంతే అండి. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే దోశ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంతే అండి, రెడీ. చాలా ఈజీగా టేస్టీగా సొరకాయ దోశ అండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే సొరకాయ దోశ. చూస్తున్నారు కదా, టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.